వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి, కేటీఆర్ స్పష్టం. కొడంగల్ ఫార్మాసిటీ ఇప్పుడు కాదు, 6 నెలల క్రితం నుండి నడుస్తుంది, కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కువ జీఎస్టీ చెల్లించేది పేదలే, అదానీ కాదు, రాహుల్ స్పష్టం చేశారు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, పోలీసులు రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. రిమాండ్కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారు. రైతులకు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేటు డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలన్నారు కేటీఆర్. ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది. ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు పాపం వాళ్ళ ఇళ్ల మీద పడి, ఇళ్లలో లేకపోతే పొలాల మీద పడి తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు. ఇవాళ ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఒక కూతురికి అన్నప్రాసన, ఈరోజు ఆయనను దూరం చేసినారు. ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకపోయినారు. ఆ కొడుకుని పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం, మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది. వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్, దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్తా ఉన్నారు. నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూములు ఇవ్వకపోతే కొడతారా? ఇక భూములు ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు. అందుకే వారి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫార్మాసిటీకి భూములు ఇవ్వకపోతే తన్ని తీసుకుంటామని బెదిరించాడు. ఒక రైతు తిరుపతి రెడ్డికి ఫోన్ చేసి మా భూములు ఎందుకు ఇవ్వాలి అని అడిగితే తన్ని తీసుకుంటామని మాట్లాడుతున్నారన్నారు కేటీఆర్. కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న, ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని? ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట. తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది ఆ వీడియో, ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవ్వాల మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. దేశంలో అత్యధిక జీఎస్టీ చెల్లించేది పేదలేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అంటే 90% పేదల జేబుల్లోంచే వెళ్తుందని మహారాష్ట్ర గుడియా సభలో పేర్కొన్నారు. ఓ పేద రైతు లీటర్ పెట్రోల్ కొన్నాడనుకోండి, పన్ను కట్టాలి. దాబాలో తిన్నా, బట్టలు కొన్నా పేదలు ఎంత జీఎస్టీ చెల్లిస్తారో అదానీ అంతే చెల్లిస్తారు అని వివరించారు. ఒక వస్తువుపై పేదలకు, సంపన్నులకు ఒకే పన్ను రేటు ఉండకూడదన్న కోణంలో రాహుల్ మాట్లాడారు. सबसे ज्यादा जीएसटी हिंदुस्तान के गरीब लोग देते हैं, मतलब 90% देता है. जितनी जीएसटी हिंदुस्तान का सबसे गरीब व्यक्ति देता है, उतनी ही जीएसटी अदानी देता है. 1 लीटर पेट्रोल गरीब किसान खरीदता है, शर्ट पैंट गरीब किसान खरीदता है,
ढाबे में गरीब किसान खाना खाता है, मिठाई की दुकान में गरीब मिठाई खरीदता है। जितनी जीएसटी वो देता है उतनी ही जीएसटी अदानी देता है। मतलब सबसे ज्यादा जीएसटी पिछड़े वर्ग के जेब से निकलती है, दलितों के जेब से निकलती है, आदिवासियों की जेब से निकलती है। सच्चाई है ये। अदानी जीएसटी नहीं देता। తనను నమ్మి గెలిపించిన కొడంగల్ రైతులను జైలుకు పంపి మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోసే పనిలో బిజీగా ఉన్న రేవంత్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో తంత్రం జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువును బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. బతుకమ్మకుంట చెరువు చాలా వరకు ఆక్రమితం అయిందని గుర్తు చేశారు. ఇది వరకు ఇక్కడ నిర్మించిన ఇళ్లను తాము ఇప్పుడు కూల్చబోమని స్పష్టం చేశారు. చెత్తతో నిండిపోయిన 5 ఎకరాల స్థలాన్ని రిపేర్ చేసి చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తామని రంగనాథ్ పేర్కొన్నారు. ఈరోజు అంబర్పేటలో బతుకమ్మ కుంట దగ్గరికి రావడం జరిగింది. ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది. ఈ చెరువు గతంలో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది. అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది. అయితే ఈ చెరువు ఒక 5 ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది. ఆ చెరువుని ఇప్పుడు మేము 5 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ పక్కన ఉన్నటువంటి బస్తీ వాసులు అంటే ఆ చెరువు పక్కన బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు. వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అనేటటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగులు పెట్టడం జరిగింది. దీంట్లో రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లానే హైడ్రా అధికారులు, లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు 5-6 సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు 2-3 సార్లు మమ్మల్ని కలవటం జరిగింది. వి హనుమంతరావు గారు అండ్ అట్లానే రోహిన్ రెడ్డి గారు కూడా వారు కూడా అడగటం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఇది ఎందుకంటే వ్యక్తులకి మనకు కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఈ చెరువును మళ్ళీ పునరుద్ధరించడానికి హైడ్రా ఆధ్వర్యంతో ఈ చర్య మొదలవుతుంది. ఇప్పుడు క్లియర్ చేయడం మొదలెడతాం. ఈ బుషెస్ అన్ని కూడా త్వరలో ఇక్కడ చెరువు కూడా తయారయ్యి ఒక మంచి అంటే ఒక చిన్న గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసేటువంటి విధంగా కూడా మేము ప్లాన్ చేస్తాం. అంటే గతంలో ఎంత ఉంది బతుకమ్మ చెరువు దీన్ని గ్రాడ్యువల్గా దీన్ని కబ్జా చేసుకుంటూ మొత్తం దీంట్లో డెబ్రీ అంతా డంప్ చేసి ఈ చెరువునంతా కూడా మొత్తం నింపి దీని మీద తప్పుడు అంటే లిటిగేషన్ అంటే పొల్యూషన్ లిటిగేషన్ చేసేటువంటి విధంగా కూడా జరిగింది. అవన్నింటినీ కూడా ఇప్పుడు హైకోర్టు కూడా పలు సందర్భాల్లో కూడా రిట్ డిస్మిస్ చేస్తూ కూడా దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మీరు వెళ్ళి మీ టైటిల్ ప్రూవ్ చేసుకోండి అని చెప్పి కూడా ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నారు కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు. ఇది క్లియర్గా చెరువు ల్యాండ్ అని చెప్పి చాలా స్పష్టమైన ఆధారాలు అది కూడా చెప్తాం. అంటే సార్ ఎంత ఉంది బెంగళూరులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని తోకూట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానంద స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చకులు ఈవో వినోద్ రెడ్డి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అద్దాల మండపంలో అర్చకులకు అధికారులకు ప్రసాదం అందించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నను తోగుట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద స్వామి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చాల నడుమ పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. మొదట ధ్వజారోహం వద్ద పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రసాదం అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం కళాచక్రపాణి పుట్టినరోజును పురస్కరించుకొని అర్బన్ బ్యాంక్ పాలకవర్గం, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బొకేలు అందించి శాలువాతో సత్కరించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి రాజకీయంగా సేవలు అందించే సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం కళాచక్రపాణి అంటే తమకు ఎంతో అభిమానమని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా బొకేలు, శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, చీటి నరసింగరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన పేరే నేత కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బతుకమ్మ చీరల బకాయిల బిల్లులు విడతల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలకు బకాయిలు పెట్టి వెళ్తే వాటిని మానవతా దృక్పథంతో విడతల వారీగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారన్నారు. సిరిసిల్ల పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించే విధంగా ఉందని, దీన్ని కేవలం పద్మశాలీల పేరుతో బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని ప్రజలు దీన్ని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లే లక్ష్మీనారాయణ, కాముని వనిత, గోనె ఎల్లప్ప, మ్యానా ప్రసాద్, కత్తెర దేవదాస్, నల్ల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు పద్మశాలీలను అగౌరవపరుస్తున్నటువంటి కేకే అని ఒక శీర్షిక ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది. కేకే గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు బకాయిల గురించి కానీ ఇతరత్ర పద్మశాలీలకు జరిగే ఒక వ్యవస్థ గురించి కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, చీరతి జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి 300 కోట్ల బకాయిలను ఇప్పించటకు కృషి చేసి ఇప్పించారు. అయితే వాళ్ళు ఏమంటారు, 300 కోట్లు ఎవరికి ఇచ్చారు అంటే 300 కోట్లు ఎవరికి ఇచ్చారు అనేది కూడా మీకు వినబడతలేదు, కనబడతలేదా? ప్రజలను అడిగితే ఆశ సీట్లను అడిగితే తెలియడం లేదా? ఏమిది మీ బాధ? మళ్ళొకసారి అంటారు 60 కోట్లు 70 కోట్లు ఇచ్చారు, 150 కోట్లు కేకే తిన్నాడు అంటారు. అంటే ఇంతకుముందు మీరు తినడానికి అలవాటు పడి ఏదైతే చీరలలో కమిషన్లు తిరుగుకుంటూ పేద యొక్క పద్మశాలీలను అధమస్థాయికి దింపుకుంటూ మీ పబ్బం గడుపుకోవడం చేసేటువంటి వ్యవస్థలు ఇప్పుడు మీకు కంటగింపుగా లేవు. ఎందుకంటే మీకు దొరుకుతలేవు, మీ కడుపు నిండుదలేవు. ఇదివరకు మీ కడుపు నిండింది చాలాగా ఇప్పుడు కేకే తిన్నాడు అంటున్నారు. తిని మీ యొక్క కుటుంబాలు, మీ ఆర్థిక పరిస్థితులు ఎంతున్నాయో మీరు తెలుసుకోరు. ఒకసారి బయట రాండి. ఇంతకు 5-10 సంవత్సరాల క్రితం మీ కుటుంబాలు ఏముండే, ఇప్పుడు మీ కుటుంబాలు ఏముండే, ఎన్ని కోట్లు మీరు సంపాదించరు? ఫస్ట్ అది మీరు ఆలోచించి మాట్లాడాలి ముందుగా. మీకు 60-70 కోట్లు ఇచ్చినట్టు సరే, 300 కోట్లు ఇచ్చి ఎవరికి ఇచ్చినట్టు ఏం తెలియదా? పోతే మొన్న చనిపోయినటువంటి బైరమణ శ్రవంతి కుటుంబం గురించి ప్రభుత్వ పరంగా సాగర్ ఏడియాలతో చెప్పాడు, ఈ కుటుంబానికి సాగు ఎలాంటి ఆత్మహత్యలకు ఆస్కారం లేదు అని చెప్పి తన వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయాడు అన్నారు. అయినా మానవతా దృక్పథంతో వ్యక్తిగత కారణాలను దృష్టికి లేకుండా వారికి అందవలసినటువంటి సహాయం గురించి కానీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి చెక్కులు కూడా ఇప్పించడం జరిగింది. ఇక ముందు ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకోవడం జరిగింది. ఎవరి అయినా ప్రాణాలే కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ప్రాధాయపడతా ఉన్నాము. వారి అందరినీ సవినయంగా మనవి చేసుకుందాం, ఉండి కొట్లాడదాం. పోయి సాధించేది ఏం లేదని గతంలో మేము చెప్పినాం. ఆ మాట ప్రకారమే మేమందరికీ మా యొక్క పార్టీ తరఫున వారికి సర్వ సహకారాలు చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీరు మీ కడుపు నిండుతామని కక్కుర్తితోని ఇతరులపై
అవాకులు చెవాకులు పేరుతూ కేకే గారు ఇట్లా చేసారు అట్లా చేసారు మాట్లాడుతూ కేకే గారికి సంపూర్ణంగా కింది స్థాయి నుండి అవగాహన ఉంది కాబట్టి మా యొక్క విప్పు గారి ద్వారా, మంత్రి గారి ద్వారా, తుమ్మల నాగేశ్వర గారి ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా ఇవన్నీ మనకు రావాల్సినటువంటి వాటిని ఇప్పించుకుంటూ, అలాగే 35 సంవత్సరాల కళను కూడా సాకారం చేసుకుంటూ 3 డిపోను కూడా ఏర్పాటు చేయడానికి పుట్టగానే పిల్లకు పేరు పెట్టినట్టు 100 డిపో పెట్టిన ఇంతవరకు కాదంటే పెట్టిరు. మొన్ననే 50 కోట్లు శాంక్షన్ చేసారు. వస్తుంది మెల్లగా, మీ అవసరమైనట్లు మెల్లమెల్ల తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 3 లక్ష చీరలు ఆర్డర్ ఇచ్చినాం, వస్తుంది. దాని యొక్క విధి విధానాలను అన్నింటినీ చూసి ఎట్లిస్తే బాగుంటుంది, ఏ రకంగా ఇవ్వాలన్న దాన్ని చూసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పద్మశాలి సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పద్మశాలి సోదరులు ఇతరులు కాదు, అందరం సిరిసిల్లలో ఉన్న ప్రతి కులంలో అందరం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి బతికే వాళ్ళం. కాబట్టి మీరు అధైర్యపడవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏమైనా సమస్యలు ఉంటే మాలాంటి వాళ్ళకు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పనిసరి నెరవేరుస్తామని చెప్పి, ఈ యొక్క కష్టాలు తీరుస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తాము. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాలను వెంటనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు వంగ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపాల్లో విలీనమైన గ్రామ పంచాయతీలను వెంటనే ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు వంగ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. అక్కడి ప్రాంతంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా కాంగ్రెస్ నాయకులు వెంటనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వంగ దేవేందర్ రెడ్డి, సుకోజీ రమేష్ చారి, ప్రతాప్, రాకేష్ యాదవ్, మ్యానా అజయ్, ప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2016లో ఏర్పాటు అయిన తర్వాత మరి అభివృద్ధి లక్ష్యంగా 2018లో మాకు వద్దు మొర్రం అంటే ఆనాడు మరి 7 విలీన గ్రామాలను మరి మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. మేము అభివృద్ధి చేస్తాం, మీకు అనేక రకాలుగా ప్రజలను ఆదుకుంటాం మరి అనేక రకాలుగా మాటలు చెప్పినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మరి మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆ రోజు అనేక మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఈనాడు చూసుకుంటే మరి అభివృద్ధి లేక ఈరోజు విలీన గ్రామాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ గారు కనీసం కూడా స్పందించడం లేదు. మరి ఎన్నికల సమయంలో మళ్ళీ మేము తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా మరి ఈరోజు ఎటువంటి వ్యవస్థ మనకు కనబడడం లేదు. మరి మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్లలో ఉండకుండా మరి హైదరాబాద్లో పర్యటన చేస్తూ మరి ఏనాడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకుంటాడు, విలీన గ్రామాల ప్రజల సమస్యలు పట్టించుకునే సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ ఎవరైతే కేకే మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వారు కూడా స్పష్టంగా బాండ్ పేపర్ రాసివ్వడం జరిగింది. మేము వెంటనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి సభాపూర్వకంగా మీడియా పూర్వకంగా వారు తెలియజేయడం జరిగింది 7 విలీన గ్రామాలకు. మరి అధిక ఓట్లు ఈరోజు గ్రామ పంచాయతీల ప్రజలు మరి కేకే మహేందర్ రెడ్డి గారి మాటలు నమ్మి ఈరోజు రాష్ట్రంలో మరి రావడానికి వాళ్ళు అనేక రకాలుగా ప్రజలు వాళ్ళు ఆదుకోవడం జరిగింది. మరి ఈనాడు మేము అడుగుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం కేకే మహేందర్ రెడ్డి గారు, అన్నా మీరు ఏ రోజు మాట ఇచ్చిర్రో మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు సంవత్సరం రోజులు దగ్గర పడతా ఉంది, అయినా ఇప్పటికి మీరు ఎందుకు స్పందించడం లేదని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఒక్కసారి విలీన గ్రామాల్లో మీరు పర్యటన చేయండి. ఈరోజు మనుషులు చనిపోతే కనీసం శ్మశాన వాటికకు వెళ్ళలేకుండా మరి బుడదలో కూడా కావాల్సినటువంటి పరిస్థితులు విలీన గ్రామాల్లో కనబడతా ఉన్నాయి. అటు సర్దాపూర్లో చూసుకుంటే శ్మశాన వాటిక కరువైపోయింది. రగుడులో కనీసం మనకు వ్యక్తి చనిపోతే కనీసం అక్కడికి పోలేని పరిస్థితి. విద్యుత్ దీపాలు లేక చీకట్లో దాన సంస్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం, మరి కేకే మహేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, అన్న మీరు వెంటనే విలీన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్లాలి. మేము అనేక రకాలుగా అనేక రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. విలీన గ్రామాల్లో మరి ఎటువంటి వసతులు లేవు, అభివృద్ధి నోచుకోవడం లేదు, వెంటనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆనాటి రోజులలో మరి అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి విలీన గ్రామాల సమస్యల పైన కొట్లాడిరో వారందరూ కూడా మీరు అందరూ కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే దిశగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మీ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల తొందరలోనే ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తూ ఉంది. దయచేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం, విలీన గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించి మరి వెంటనే గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై.
ఈ నెల 24న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించే మాల ఉపకులాల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని ఆత్మ గౌరవ సభ చైర్మన్ రాగుల రాములు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాల్లో గల మాల ఉపకులాలు ఈ నెల 24న నిర్వహించే ఆత్మ గౌరవ సభకు తరలి రావాలని మాల ఉపకులాల ఆత్మ గౌరవ సభ సభ్యులు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరు అవుతారని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల కోసం మాలల హక్కుల కోసం జరిగే పోరాటంలో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జై తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం, జిల్లా కన్వీనర్ వంకల భూమయ్య, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్, గొట్టే లబాంద్రి, దోసల వెంకటరాజం, టేకుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మరి సభ నియంత్రణ కోసం మాలల ఉపకులాలు కలిసి మరి 24/11 డేట్ నాడు మరి బతుకమ్మ గార్డెన్ ఉన్నటువంటి భారీ బహిరంగ సభను నియమించుకున్న కోసం ఇటీ సభకు రాఘరాము నేను చైర్మన్గా ఎన్నికయ్యడం జరిగింది. తుంగ శివరాజు సభాధ్యక్షులు. మరి ఈ సభకు మరి పెద్దలు మరి వివేక్ వెంకటస్వామి గారు, మరి అర్ధన్నపట్టి ఎమ్మెల్యే నాగరాజు సారు, మాజీ పోలీస్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, మరి మాజీ సిరిసిల్ల డిఎస్పీ దామోదర నరసయ్య, మరి కొరి వేణుగోపాలు, మరి ప్రతి ఒక్క పెద్దలందరూ కూడా దీన్ని గమనించి 13 మండలాల నుంచి అధిక సంఖ్యలో కదిలి రావాలని, ఇంకా చాలామంది హైదరాబాద్ నుంచి పెద్దలు వస్తున్నారు. ఇటు ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అన్ని గ్రూపులు ఉన్నటువంటి అన్ని వర్గాలను ప్రజలందరూ ఏకతాటిగా రావాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి, కేటీఆర్ స్పష్టం. కొడంగల్ ఫార్మాసిటీ ఇప్పుడు కాదు, 6 నెలల క్రితం నుండి నడుస్తుంది, కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కువ జీఎస్టీ చెల్లించేది పేదలే, అదానీ కాదు, రాహుల్ స్పష్టం చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ దిశ టీవీ.